కప్పతల్లి అనే ఆట ఈ సనాతన ధర్మం నుంచి దాదాపు 1000 సంవత్సరాల నుంచి కాలం లేనప్పుడు రైతులు మేఘాల కోసం ఎదురు చూసి కప్పలు, ఎందుకంటే నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఆ నీరు లేక సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం కాలం పోయి ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. కావున మా గ్రామ ప్రజలందరూ మొత్తం ఒక నిర్ణయించుకొని ఈ దైవ కార్యక్రమం కోసం అందరం సమిష్టిగా ఊరు గ్రామస్తులు మొత్తం నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎందుకంటే కప్పతల్లి అనేది ఆనవాయితీగా వస్తుంది మొదటి నుంచి. ఈ దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టి అన్ని గుళ్ళకు అడిగి అన్ని దేవుళ్ళకు మొక్కి వచ్చి ఇది ఒక సాంప్రదాయంగా మేము అనుకొని కాలం కానప్పుడు వర్షం లేక రైతులు అల్లాడుతూ పంట నిండిపోయి బతికొచ్చింది కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థించడం కోసము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు దుమాల గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయం నుండి మొదలుకొని కప్పతల్లి ఆట కడపకు తిరుగుతూ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. రైతులకు వర్షాలు కురిస్తే కానీ రైతుల బతుకు తెరువు లేదు కాబట్టి వర్షాలంటి సమృద్ధిగా కురిసి రైతులను అందరి ఆనందపరచాలని ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.